ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను దేశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. చాలా మందికి మనకి బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా టీలో బిస్కెట్స్ తింటూ ఉంటారు, పాలలో బిస్కెట్స్ తింటూ ఉంటారు. అసలు బిస్కెట్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? అండ్ ఇలా పాలల్లో, టీలో మనం బిస్కెట్స్ తినొచ్చా? బిస్కెట్స్ గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మందికి బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది. అంతెందుకు మంత్స్ బేబీకి కూడా మిల్క్లో మనము బిస్కెట్స్ అది తినిపిస్తూ ఉంటారు. అసలు ఈ బిస్కెట్స్ అనేవి ఎట్లా తయారు చేస్తారు? ఆకలినప్పుడు మనకి నోటికి రుచిగా ఉంటుంది. సో అందుకోసమని చాలా మందికి ఇలా మార్నింగ్, ఆఫ్టర్నూన్, లంచ్ మధ్యలో బిస్కెట్స్ తినే అలవాటు, లేకపోతే సాయంత్రం కాగానే స్నాక్స్ లాగా బిస్కెట్స్ తినే అలవాట్లు ఉంటుంది. అట్లా బిస్కెట్స్ తీసుకోవచ్చా? ఎన్నో దొరుకుతున్నాయి మార్కెట్లో. ఓట్స్ బిస్కెట్స్ అని, లేకపోతే ఇట్లా మిల్లెట్స్ బిస్కెట్స్ అని, మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అని, లేకపోతే మనం ఉస్మానియా బిస్కెట్స్ కూడా చాలా ఇష్టంగా తింటాము. ఇవి బిస్కెట్స్ మనం తీసుకోవచ్చా అసలు? బిస్కెట్స్ తీసుకునేటువంటి కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. బిస్కెట్స్ తయారీకి వాడేటువంటి పదార్థం మైదాపిండి. మైదాపిండి దేని నుంచి తయారు చేస్తారు? గోధుమల నుంచి తయారు చేస్తారు. సో గోధుమల పిండే, మరి పాలిష్ పట్టినటువంటి గోధుమ పిండే అనారోగ్యకరంగా పరిణమిస్తుందని చెప్పేసి డాక్టర్లు నొక్కి ఒక్కాణిస్తుంటే, ఆ విధంగా తయారైనటువంటి ఈ గోధుమ పిండి నుంచి మళ్ళీ కొన్ని ప్రక్రియల ద్వారా, అంటే అలాక్సన్ ఇలాంటి రసాయన పదార్థాలు కలిపేసేసి మైదా పిండిని తయారు చేసేస్తారు. సో ఈ మైదా పిండి ఎలాంటిదంటే మొత్తం అంటుకుపోయేటువంటి స్వభావం మైదా పిండికి ఉంటుంది. అంటే మొత్తం కార్బోహైడ్రేట్సే, దీంట్లో ఎలాంటి పోషక పదార్థాలు ఉండవు. తర్వాత ఈ ఫైబర్ ఉండదు, ప్రోటీన్స్ ఉండవు, తర్వాత దేహానికి ఉపయోగపడే పోషక విలువలు ఉండవు. కేవలం పిండి పదార్థమే మైదా పిండిలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ మైదా పిండి పూర్వకాలం మీకు గుర్తుండి ఉంటుంది, మోస్ట్లీ వాల్ పేపర్లకి మైదా పిండితో నీళ్లు కలిపేసేసి వాల్ పోస్టర్లు కనిపించేవాడు. అంటే అది గట్టిగా అంటుకుంటుంది అనమాట. కొంత ఎక్కువసేపు నీళ్లు తడిస్తే కానీ అది ఊడదు. అలాంటి మైదా పిండితో తయారు చేసినటువంటి బిస్కెట్ల రూపంలో మనం ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఇదే పద్ధతిలో ప్రేగుల్లో అంటుకొని పోతుంది అనమాట. అంత తొందరగా ప్రేగుల నుంచి కూడా వదలదు. మైదా పిండే ఒక రకంగా హామ్ చేస్తుంది. దీనితో బిస్కెట్స్ ఏం చేస్తారు? సో బిస్కెట్స్లో ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కలుపుతారు, ట్రాన్స్ ఫ్యాట్స్ కలుపుతారు, కొన్ని రకాలైనటువంటి మోనోసోడియం గ్లూటమేట్ లాంటి సాల్ట్స్ కలుపుతారు, స్వీటనింగ్ ఏజెంట్స్ కలుపుతారు, బైండింగ్ ఏజెంట్స్ కలుపుతారు, అదేవిధంగా నిల్వ ఉండేదానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, తర్వాత ప్యాకింగ్ ఎక్కువ రోజుల పాటు బాగా ప్యాకింగ్ ఉండేదానికి కొన్ని కలుపుతారు. ఇలా రకరకాల పదార్థాలు కూడా ఈ యొక్క బిస్కెట్స్ తయారీలో కలుపుతుంటారు అనమాట. రుచి కోసం, సువాసన కోసం నేను ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతిలో ఇవన్నీ కూడా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి బిస్కెట్స్ తయారవుతాయి. సో దీన్ని మనం మార్కెటైజ్ చేస్తున్నారు. దీనికి తోడు మరి పబ్లిక్ డిమాండ్ పెరిగిపోయింది. పబ్లిక్ డిమాండ్ని అనుసరించేసి వీళ్ళు కంపెనీ వాళ్ళు కూడా కొత్తవి కూడా మార్కెటైజ్ చేసేస్తున్నారు. కొత్త ఫ్లేవర్స్తో, కొత్త రుచులతో, న్యూట్రిషియస్ బిస్కెట్స్ అని చెప్పేసి, మరొక బిస్కెట్ అని చెప్పేసి, ఇంకోటి అని చెప్పేసి రకరకాల పేర్లతో మార్కెటైజ్ చేసేస్తున్నారు. సో కొత్తది కనిపించేసరికి మనకు మరింత క్రేజ్ పెరిగిపోయి వాటిని వాడుకోవడం కూడా అలవాటు పడిపోతున్నాం. సో పాతవి వాడుతున్నాం, వాటికి తోడు కొత్తవి వాడుతున్నాం. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో యాక్చువల్గా ఈ బిస్కెట్స్ వల్ల ఇదేమో జరుగుతుందంటే 2 రకాల ఇబ్బందులు కలుగుతాయి. మొట్టమొదటిది, జీర్ణ వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. జీర్ణ వ్యవస్థనే మన దేహానికి సమస్తమైనటువంటి యొక్క కణ నిర్మాణానికి కానీ, దేహ వ్యవస్థకు కానీ, అదేవిధంగా మన దేహంలో ఉన్నటువంటి వివిధ అవయవాలు సమర్థవంతంగా పనిచేసేందుకు కానీ, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేది కానీ జీర్ణ వ్యవస్థనే చాలా ముఖ్యం. కాబట్టి గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ అతలాకుతలం అయిపోయిందో, దానివల్ల తీసుకున్నట్టు ఆహార పదార్థాలు ఉంటే పోషకాంశాలు జీర్ణ వ్యవస్థ గ్రహించలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంటే నేను చెప్పాను కదా, కోటింగ్ లాగా పేరుకుంటుంది. అప్పుడు ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అది శరీరం పీల్చుకోలేదన్నమాట, బాడీకి ఉపయోగపడవు. అదేవిధంగా ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం కాకపోయేసరికి ఆహార పదార్థాలు పులిసిపోతాయి. పులిసిపోవడం వల్ల మోషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆల్రెడీ దీంట్లో ఫైబర్ ఉండదు, అదొకటి కారణము. పులిసినటువంటి పదార్థం వల్ల మోషన్ ప్రాబ్లం రావడము, అదేవిధంగా మరి అమీబియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, అదేవిధంగా కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు రావడము, వెయిట్ రావడము, షుగర్ రావడము, ఇవన్నీ కూడా ఒకదానికి లింకులు ఉంటాయమ్మా. రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, గుండె జబ్బుల సమస్యలు రావడము, దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కలుగుతుంటాయి. రెండవది ఏంటంటే, గ్లూటెన్ విపరీతంగా ఉంటుంది.
మైదా పిండిలో. ఈ గ్లూటెన్ ఉన్నటువంటి మైదా పిండిని మనం ఆహార పదార్థాల రూపంలో ఈ పద్ధతిలో వాడుకున్నప్పుడు ఇదేం చేస్తుందంటే మన దేహంలో మరి ఈ యొక్క కడుపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ అనేటువంటి అవయవము ఒక ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధి బాగా నియంత్రణ ఉంచేందుకు, షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు, అలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్కి, తర్వాత మెటబాలిజానికి ఈ యొక్క ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ చాలా చాలా అవసరం అనమాట. ఈ ఇన్సులిన్ హార్మోన్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తుంది ఏది ఈ మైదా పిండిలో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థం గ్లూటెన్. సో ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు రకరకాల సమస్యలు కూడా వస్తుంటాయి, షుగర్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే ప్యాంక్రియాస్ ఉన్నటువంటి ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి కణాలను డ్యామేజ్ చేసేసి ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా చేసేస్తుంది. సో చాలా మంది అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా మరి భారతదేశంలోనే విపరీతంగా పెరిగిపోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క బీటా సెల్స్ స్పాయిల్ కావడం చేత, ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం చేత కూడా మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా పెరిగిపోతుంది. దీనికి కారణం అంటే పరోక్షంగా మరి ఈ బిస్కెట్లు ఇలాంటి వాడడం కూడా పరోక్షంగా కారణం. కాబట్టి మరి ఈ 2 కారణాల వల్ల ఈ 2 ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఈ బిస్కెట్ల వల్ల ఉంది. అంతేకాకుండా ఇంతకుముందే చెప్పినట్టు ఈ యొక్క ట్రాన్స్ ఫ్యాట్స్ ఇందులో కలుపుతున్నాము, అదేవిధంగా సోడియం కలుపుతున్నాము, తర్వాత స్వీటనర్స్ కలుపుతున్నాం. ఇవన్నీ కూడా దేహానికి హాని చేసేసి లివర్ మీద బర్డన్ పెంచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడుతుంటాయి అన్నమాట. సో టోటల్గా మరి బిస్కెట్స్ దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల కొద్ది కాలం పాటు మరి కొన్నాళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ రెగ్యులర్గా కంటిన్యూగా ప్రతిరోజు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అనేక రకాలైన జబ్బులు, ఆధునిక నాగరిక సమాజంలో మనం చూసేటువంటి అనేక జబ్బులు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా వెయిట్, షుగరు, బీపీ, రక్తనాళాల సమస్యలు, చర్మ వ్యాధులు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా మరి వచ్చేదానికి ఇది కూడా పరోక్షంగా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాటి వాడడం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం కాదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప వాడుకోవడం తప్పులేదు, కానీ మరి తరచుగా ఎక్కువ ప్రమాణంలో రెగ్యులర్గా వాడుకోవడం ఏమాత్రం మంచిది కదమ్మా. మరి ఇప్పుడు అంటే న్యూట్రిషన్ బిస్కెట్స్ అని, ఓట్స్ బిస్కెట్స్ అని వస్తూ ఉన్నాయి కదా, మల్టీగ్రెయిన్, ఇవి కూడా మంచిది కాదంటే? అది కొద్ది శాతం మాత్రమే ఓట్స్ ఉంటాయి కాబట్టి, ఎక్కువ శాతం అంతా మైదా ఉంటుంది, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ కలిపేటువంటి ఉంటాయి కాబట్టి ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇక్కడ మీరు ఇవన్నీ అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందండి. చిన్నపిల్లల నుంచి మరి పెద్దలకు తెలియకపోవడం చేత, అవగాహన లోపం చేత, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత పెద్దలే చిన్న పిల్లలకు గైడ్స్ కదండి. అవును, పెద్దల మాట చదిమాట పెద్దలు ఏది చెప్తే పిల్లలు అది ఫాలో అవుతుంటారు. పెద్దలు చూపించిన మార్గమే కదా. ఒక్కొక్కసారి త్వరగా ఫాలో కాలేరు, కొంతమంది త్వరగా ఫాలో అవుతారు. ఏదైనా పెద్దల మార్గదర్శనమే ప్రధానం వాళ్ళని రూట్లోకి తెచ్చుకోవాలంటే. సో పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇవి నేర్పించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకోండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, లేకపోతే కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత, లేకపోతే కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైనా కానివ్వండి, సాయంత్రము వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ పేరెంట్స్ బిస్కెట్స్ ఇచ్చేసి కాఫీనో, టీనో, పాలో ఇచ్చేసేస్తారు. సో బిస్కెట్స్ మంచిది కాదు, మరి కాఫీ, టీలు మంచిది కాదు. 2 కలిపి ఇవ్వడం వల్ల మరింత హానికారకమైన పదార్థంగా తయారైపోతుంది. సో ఈ విషయం చెప్పేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందండి. వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు క్షీరేణ లవణం అని చెప్పడం జరిగింది. అంటే నిషిద్ధం. క్షీరేణ అంటే పాలు, లవణం అంటే ఉప్పు. సో పాలు మీకు చెప్పాల్సి మన పాలలో కలిపి తీసుకోవడం తప్పు. అదేవిధంగా టీలో పాలు కలుపుతాం, కాఫీలో పాలు కలుపుతాం. సో పాలు కలపడం వల్ల పాలు తర్వాత ఈ విధంగా లవణం, ఉప్పు ఏదైతే ఉందో అవి లోపల కొట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, హానికారకమైన పదార్థం తయారైపోతుంది. సో ఈ 2 కలిపి పిల్లలకి ఏం చేస్తామంటే మనం ఎంకరేజ్ చేసి ఇస్తున్నాం. సో చిన్నపిల్లప్పటి నుంచి, చిన్న వయసు నుంచి ఇలాంటి అలవాటు చేయడం వల్ల క్రమక్రమంగా నరాలు దెబ్బతినేసేసి, లోపల కణాలు దెబ్బతినేసేసి అంతు చిక్కని జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అవగాహన కలిగి ఉండి తప్పని పరిస్థితులు అయితే ఎప్పుడో ఒకసారి కొద్ది ప్రమాణంలో మరి ఇలాంటివి తీసుకోవచ్చు. అలాంటివి తీసుకున్నప్పటికీ మరి ఫైబర్ అనేటువంటి పదార్థాలు, చియా సీడ్స్ కానీ, తర్వాత ఈ సబ్జా ఇలాంటివి ఏదన్నా తీసుకుంటూ మరి ఆ యొక్క దోషాన్ని తొలగించేదానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో రెగ్యులర్గా ఈ బిస్కెట్స్ తీసుకోవడం మంచిది కాదు. దీంతో పాటు ముఖ్యంగా ఇట్లా తీసుకోవడం మంచిది కాదు. మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.